వేములవాడలో బీఆర్ఎస్ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు కేటీఆర్, జీవన్ రెడ్డి అసత్య ప్రచారంలో పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఇప్పుడు అదే నాయకుల అభివృద్ధిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్ద పాలనలో చేసిన అప్పులను కేసీఆర్ ప్రభుత్వం కేవలం 10 ఏళ్లలో చేసిందని విమర్శించారు. వరద కాలువ, కాళేశ్వరం ప్రాజెక్టులపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. జాతీయ డ్యాం భద్రతా సంస్థ సూచన మేరకు కాళేశ్వరం పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 1737 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం, కాళీకోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కేటీఆర్కు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజా సమస్యలు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో వేములవాడ ప్రాంతంలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కంరాజు, పట్టణ అధ్యక్షులు తుమ్మదు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వేములవాడలో బీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తపరచుకోవడానికి లేదంటే సరైన ప్రోగ్రాంలో ఓటర్ లిస్టుల సవరణ పైన వాళ్ళకు సంబంధించినటువంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానిక లేదంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం ఈ ప్రాంతంలో తగ్గుతున్నటువంటి సందర్భంలోన ఓ తప్పుడు ప్రచారము, వాస్తవానికి దూరంగా ఉండేటువంటి ప్రచారము, చెప్పాలంటే పచ్చి అబద్ధాలను ఆ సభ ద్వారా బయట ప్రపంచానికి, ప్రజలకు, రైతులకు చెప్పే ప్రయత్నం చేసినటువంటి వైనాన్ని ముందుగా తప్పుపడుతుంది. ఓవైపు కేటీఆర్ కానీ, కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి నాయకత్వం అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇప్పటివరకు మనుగడ కొనసాగించిన తీరును ప్రజలు గమనించిన వేళ ప్రజలు వాస్తవాలను గ్రహించి అధికారానికి దూరంగా 2.5 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి సందర్భం మనం అందరం కూడా గమనించాం. అయినా జరిగిన తప్పులను సమీక్షించుకోకుండా మళ్ళీ అబద్ధాలను ప్రచారం చేయడానికి కోసం వేములవాడ సభను వాడుకున్నట్టుగా కనిపిస్తున్న సందర్భంలో ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు మీరు పెట్టవలసిన సందర్భం. వాస్తవాలను ప్రజలకు అందివ్వాలని చెప్పిన లక్ష్యాలు మీరు పెట్టడం జరుగుతాం. వేములవాడకు వచ్చి వారు పెట్టే సమావేశంలో మా అయాంలో కాని అభివృద్ధి పనులు రాజన్న ఆలయానికి జరుగుతుంది, వేలాడ పట్టణ జరుగుతుంది, బ్రిడ్జిని మీరు చేయలేకపోయి మీరు చేస్తుండ్రు, అభినందనలు చెప్పి వాళ్ళకి ప్రసంగాన్ని ప్రారంభం చేస్తారు అనుకున్నాం. వాళ్ళ కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరుగుతున్నా ఇదేమి పట్టించుకోకుండా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు అవుతున్నప్పటికీ 6వ గ్యారంటీని ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేటువంటి సందర్భం ప్రారంభం చేసే క్రమంలో అటు రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కేటీఆర్ విమర్శించేటువంటి వైనం కానీ, ఇక్కడ మేము బాండ్ పేపర్ రాసిచ్చేదో ప్రజలకు హామీలు అమలు చేయలేని చెప్పినటువంటి పచ్చి అబద్ధాన్ని మాట్లాడినటువంటి మాటలు మీరు తప్పుపడతా ఉన్నారు. 5 గ్యారంటీలు అమలు చేసాం ఈ 2.5 సంవత్సరాల్లో, ఇంకో గ్యారంటీ అమలు చేయబోతున్నాం. వీళ్ళేదో దాచిపెట్టిపోయినట్టు, మేమేదో పనిచేయలేనట్టుగా మాట్లాడే మాటలు. అరే ఆ రోజుల్లో 75,000 కోట్ల అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2014 మీకు అప్పచెప్తే సంవత్సరానికి 6,000 వడ్డీ అసలు కట్టుకోమని మీ 10 ఏళ్ల పరిపాలనలో 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయారు. ఏం చేసిరో 75 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆ 75 ఏళ్లలో 12 మంది ముఖ్యమంత్రులు పరిపాలించి 75,000 కోట్ల అప్పుల్లో నిర్మాణాలు, బహుళార్థక ప్రాజెక్టులు చేసినటువంటి శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, జూరాల కానీ, ఎంఎండి కానీ, ఎల్ఎండి కానీ, ఈ విధంగా అనేకమైన ప్రాజెక్టులు నిర్మాణం చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ 75,000 కోట్ల అప్పు మాత్రమే చేసి సంభాళించినటువంటి పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ అయితే, మీ చేతుల్లో 2014లో ఇస్తే ఒకే ముఖ్యమంత్రి మీ ఒకటే పార్టీ 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. వరద కాల్వ జీవనదిలా ఉంది కేసీఆర్ ఆలోచన అంటున్నారు. ఈ ఏమనాలో మాకు అర్థమవుతలేదు.
మీరు అభిమానించే వైఎస్ఆర్ గారి చొరవతోటి, నేను అభిమానించే నాయకుడు వైఎస్ఆర్ గారి చొరవతోటి వరద కాలువ పూర్తి చేసుకున్నాం. 2012లో ఎస్ఆర్ఎస్పి ద్వారా వరద కాలువ నీళ్లు తీసుకుని వచ్చినాం. ఈరోజు మీరు ఏమంటున్నారు? వరద కాలువ జీవనదిలా ఉంది, కేసీఆర్ గారి ఆలోచన అంటున్నారు. వైఎస్ఆర్ గారి ఆత్మ ఘోషిస్తుందని భావిస్తున్నాను మీ మాటలకు, మీ వాక్యాలకు. 2012 సంవత్సరంలో వరద కాలంలో ఎస్ఆర్ఎస్ ద్వారా నీళ్ళు తీసుకుని వచ్చింది. కాళేశ్వరం నుంచి మీరు తీసుకొచ్చినామంటారు, అది రివర్సింగ్ పంపింగ్ ద్వారా పంప్ హౌస్లు కడితే కట్టిరో మీరు. కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం ఎక్కడుందో అంటున్నా. ఒకవేళ అడావుడిగా మీరు నిర్మాణం చేస్తే మళ్ళీ కోల్పోతే మళ్ళీ ఈ ప్రభుత్వం పైన బదనం చేసే పరిస్థితి. కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంబంధించినటువంటి ఆదేశాలు రావాలని చెప్పనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోయి ప్రయత్నం చేస్తాం తప్ప మేము నిర్మాణం చేయకూడదని చెప్పని రైతులు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన చేయని సందర్భం. పక్కన ఉన్నటువంటి నాయకుడు లోఫర్ అని, ఈరోజు ఆయన పక్కన కేసీఆర్ఏ భవిష్యత్తు నాయకుడు అని చెప్పే విధంగా మాట్లాడేటువంటి మాటలు. సరే, మీకు ఆయన నచ్చితే నచ్చుండొచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ అవాస్తవాలను వేరే నియోజకవర్గంలో చెప్పే క్రమంలో వేములవాడ ప్రాంతంలో పత్తి ఎక్కువ వేసేవారు. ఈ మధ్యలో ఎటు చూసిన వేనాల పొలాలు అది కేసీఆర్ భవిష్యత్తు నిర్మాణం ద్వారా వచ్చినాయి అంటున్నారు. ఇంతకంటే పొరపాటు అబద్ధపు ప్రచారం ఇక్కడ ఉంటుందని అడుగుతున్నాను. మీరు సాక్షి కదా. నేను టెంపుల్ చైర్మన్గా ఉన్నా, ఎంపీగా ఉన్నా, చందుర్తి మల్యాల్లో పెద్ద బహిరంగ సభలు అప్పుడు రాజశేఖర్ గారు ఎమ్మెల్యే, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 1737 కోట్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మన వేరే నియోజకవర్గానికి ఇదే కొడుమేల నారాయణపూర్ నుంచి మళ్లించమంటున్నవే, అది వైఎస్ఆర్ గారి హయాంలో జరిగిన మాట. వాస్తవంగా అది అంటున్నారు. కంటకుడు అనే పదం వాడుతున్నారు. ఆ 10 ఏళ్లలో ఎవరు కంటకుడు అని ప్రజలు గమనించారే కాబట్టి ఈరోజు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో. మీరు వచ్చి మీ నాయకులతో సంభాషించుకొని పోవడే తప్ప, ఒకవేళ నిజంగానే ప్రజలకు సంబంధించిన పనులు చెప్పండి. మీలాగా ప్రజా సమస్యలుంటే వెన్ను చూపి పారిపోయే వాళ్ళకు కాదు. ఆ 10 ఏళ్లలో పడబడ్డ పనులపైన మేమేది ప్రశ్నించే గొంతుకులమే ఆనాడు అనేక రీతిలో ప్రజాస్వామిక పంతాలో మేము యుద్ధం చేసినామో దానికి అనుగుణంగా ఈరోజు అన్ని పనులు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా అన్ని పనులు మీ హయాంలో కాని పనులు మా ప్రాంతంలో చేసి ప్రజల ఆమోదాన్ని పొంది రాబో రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిరిసిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ అధికారులకు వస్తుందన్న మాట సందర్భం చెప్తూ, ఎందుకు ఇంకా దబాయింపులో ఉంటున్నా? అరే, మేము మా తప్పైంది మహాప్రభు, మా హయాంలో మేము చేయలేని పనులు మీరు చేస్తున్నారు, సంతోషం అని చెప్పి అభినందించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ నిందించడం. మీరు పెట్టుకోండి సార్ అనే కార్యక్రమం ద్వారా ఓటర్ లిస్టు సవర్లో పొరపాటు జరుగుతూ ఉంది. ఆ పొరపాటును మనం జాగ్రత్తగా ఉందామని చెప్పాలి. మీనాక్షి నటరాజుకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీరు తప్పుపడతలేరు అంటున్నారు. దీది అని ఆప్యాయంగా మా రేవంత్ రెడ్డి గారు పిలుచుకునేటువంటి మీనాక్షి నటరాజుకు అన్యాయం జరిగితే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మీనాక్షి నటరాజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒకటే కాదు, ముఖ్యం రేవంత్ రెడ్డి ఒకటే కాదు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ గారు, యావత్ మీ అందరం కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ ముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ తీరుకు నిరసనంగా మీ కార్యక్రమం నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీజేపీని ఒక మాట పల్లి తనడలేదని అంటున్నారు. ఏదో కేటీ ఒక తూతు మంత్రంగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరించడం పొరపాటు అని చెప్పి అనడం తప్ప ఈరోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ నిర్దేశించేటువంటి ప్రయత్నం చేస్తారు? భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైనటువంటి పార్టీగా ప్రభుత్వంగా మారుతున్నటువంటి సందర్భంలో ఒక ఫివికాల్ ఒప్పందంలో మీరందరూ బీజేపీ బీఆర్ఎస్ కూడా ఉండి ఈరోజు మీ ప్రచారంలో చేసుకునేటువంటి కార్యక్రమం, సరే మీ కార్యకర్తలు ఉత్తేజపరిచిన మాట్లాడుకునే మాటలు మీరు చేసుకున్నటువంటి వాస్తవాలకు దగ్గరగా ఉండేటువంటి చెప్పుకుంటే పనులు ఈ విధంగా అవాస్తవాలను ప్రచారం చేసి ఈ తరం ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంది కాబట్టి, జీవన్ రెడ్డి గారి మాటలు ప్రధానంగా ఈ తరం ప్రజలు నమ్మే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ విధంగా ప్రెస్ మీట్ ద్వారా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ముమ్మాటికి వరద కాలువ నిర్మాణం జరిగింది వైఎస్ రాజశేఖర హయాంలో. వేములవాడ వెనుకబడిపోయింది. వెనుక పడినటువంటి వేములవాడను ముందుకు తీసుకుపోయిన ప్రయత్నం ఈ 2.5 మాసాల్లో జరుగుతుంది. మీరు వేనాడికి వచ్చినప్పుడు మీ కళ్ళ ముందు రోడ్డు వెడల్పు కనిపిస్తలేదా? మీ కళ్ళ ముందు బ్రిడ్జి పని కనిపిస్తలేదా? మీ కళ్ళ ముందు వేనాడు రాజన్న ఆలయ అభివృద్ధి కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా. అది వాస్తవాలను ప్రజలు గ్రహిస్తారు. వేనాడు నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు. ఈరోజు వేములవాడలో బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడినటువంటి యొక్క వక్తలు, నాయకుల యొక్క
తీరు వాస్తవాలను మీరు గమనించండి. అవాస్తవాలను ఈరోజు మీరు చెప్పేటి వాటిని గమనించి వారికి తగిన రీతిలో భవిష్యత్తులో మీరు బుద్ధి చెప్పే విధంగా ఉండాలని చెప్పండి. అమావాస్యకు పుణ్యంకి వచ్చినప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు బాధేసి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల విజ్ఞులు మీ ద్వారా ప్రెస్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మేము జరిగినటువంటి వాస్తవాలను చెప్పే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పి గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.